హలో ఎవ్రీవన్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ సిరీస్ మనం మొన్నటి వరకు ఆపరేషన్ పోలో కానీ జాయిన్ ఇండియా మూమెంట్ కానీ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసినాం. ఇవాళ మళ్ళీ జేఎన్ చౌదరి రూలింగ్ నుంచి చూద్దాం. మనకి తెలంగాణ మూమెంట్లో జేఎన్ చౌదరి రూలింగ్ నుంచి చాలా మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. పీసెంట్ రివోల్ట్ కానీ ఇంకా పీసెంట్ రివోల్ట్లో వాళ్ళందరూ రెవల్యూషన్ చేయడం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ స్లోగన్స్ చేయడం కానీ, నెక్స్ట్ కమిటీస్ ఫామ్ అవ్వడం కానీ ఏమేమి అయ్యాయో చూద్దాం. మనకి జేఎన్ చౌదరి రూలింగ్లో ఏమేమి నెహ్రూ గవర్నమెంట్ ఏమేమి కమిటీస్ ఫామ్ చేసిందో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్ చౌదరి అనే పర్సన్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినారు. ఆఫ్టర్ ఆపరేషన్ పోలో మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక మిలిటరీ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. అదే జేఎన్ చౌదరి. ఎప్పుడు వచ్చినారంటే 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 నవంబర్ 30 వరకు జేఎన్ చౌదరి రూలింగ్ అనేది ఉండే. ఇతని రూలింగ్ టైంలో చాలా నాన్ ముల్కీస్ అనేవారు ఎంటర్ అయినారు. ఇంకా ముల్కీస్ అందరూ వాయిలేటెడ్ అంటే అగెనిస్ట్గానే ఉంటుండే ఆయనకి. ఇతను ల్యాండ్ లార్డ్స్కి ఫేవర్గా ఉండేవారు. ఫార్మర్స్ నుంచి ల్యాండ్స్ కలెక్ట్ చేసి ల్యాండ్ లార్డ్స్కి ఇస్తుండే. సో అందరూ అగెయిన్స్ట్గానే ఉంటుండే. నెక్స్ట్ పీసెంట్ రివోల్ట్ స్టార్ట్ అయింది ఇతని టైంలో. సో ఆల్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ స్టార్టెడ్ రివోల్ట్ అగేన్స్ట్ ఇండియన్ ఐఎన్సీ గవర్నమెంట్. జేఎన్ చౌదరి రూలింగ్ టైంలో స్లోగన్ ఏంటంటే ఆజాద్ హైదరాబాద్. ఎవరిచ్చింది ఇది? కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది. ఇండియన్ యూనియన్ వాంట్ టు క్రష్ దిస్ కమ్యూనిస్ట్ రివోల్ట్ అండ్ సెంట్ నంజప్ప టు హైదరాబాద్. అప్పుడు ఇలా జరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ 20,000 పీపుల్ డ్యూరింగ్ జేఎన్ చౌదరి రూలింగ్లో మనకి అటాక్స్ అయ్యి చనిపోయినారు. తర్వాత అప్పుడు మన లీడర్స్ అనుకున్నారు నిజాం గవర్నమెంట్ రూలింగే కొంచెం బెటర్ ఉండే ఈ జేఎన్ చౌదరి రూలింగ్ కన్నా, ఈ మిలిటరీ ఆఫీసర్ రూలింగ్ కన్నా అని అనుకున్నారు. మనకి ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఏంటంటే జేఎన్ చౌదరి రూలింగ్ టైంలో మనకి హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరంటే డిఎస్ బాక్లే ఎట్ ద టైమ్ ఆఫ్ జేఎన్ చౌదరి రూలింగ్. సో ఫైనల్లీ నెహ్రూ గవర్నమెంట్ ఏం అపాయింట్ చేసిందంటే పండిత్ సుందర్ లాల్ కమిటీ అపాయింట్ చేసింది. ఎందుకు? జేఎన్ చౌదరిని రిమూవ్ చేయడానికి. పండిత్ సుందర్ లాల్ కమిటీలో మెంబర్స్ ఎవరు చూద్దాం. పండిత్ సుందర్ లాల్ 1 పర్సన్ ప్లస్ 2 పర్సన్స్ ఎవరు? కాజీ అబ్దుల్ గఫర్ ఇంకా మౌలానా అబ్దుల్ మిస్ట్రీ, మొత్తం 3 మెంబర్స్. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కమిటీ అనేది ఆర్గనైజ్ అయింది, ఎవరు మెంబర్స్. కమిటీ ఎందుకు ఆర్గనైజ్ అయింది? పండిత్ సుందర్లాల్ కమిటీ జేఎన్ చౌదరిని తీసేయడానికి నెహ్రూ గవర్నమెంట్ అనేది పండిత్ సుందర్లాల్ కమిటీని ఆర్గనైజ్ చేసింది. ఎందుకు జేఎన్ చౌదరిని తీసేయాలి? చాలా నాన్ ముల్కీస్ రావడం, ఇంకా చాలా ఇష్యూస్ అవ్వడం, 20,000 పీపుల్స్ వరకు చనిపోవడం, ఇంకా పీసెంట్ రివోల్ట్. ఇతను జేఎన్ చౌదరి అనే పీసెంట్ రివోల్ట్ అవ్వడం, ల్యాండ్ లార్డ్స్కి జేఎన్ చౌదరి సపోర్ట్గా ఉండడం. సో ఫైనల్లీ దే గేవ్ ఏ రిపోర్ట్ టు జేఎన్ చౌదరి. సో ఫైనల్లీ రిపోర్ట్ అనేది వచ్చినారు. ఎవరు? పండిత్ సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? జేఎన్ చౌదరి కిల్డ్ మెనీ పీపుల్ అని రిపోర్ట్ ఇచ్చింది. సో నెహ్రూ జేఎన్ చౌదరిని రిమూవ్ చేసినారు. నెక్స్ట్ నెహ్రూ ఎవరిని అపాయింట్ చేసినారు? న్యూ గవర్నర్ రూలింగ్ ఎంకే వెలోడి. సో జేఎన్ చౌదరి తర్వాత మనకి ఒక కొత్త రూలర్గా ఎవరిని అపాయింట్ చేసినారు? గవర్నమెంట్ ఎంకే వెలోడిని అపాయింట్ చేసినారు. ఎంకే వెలోడి అంటే ఏంటి? ముల్లాత్ కడంగి వెలోడి. ఇతను ఒక ఐసీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కేరళ. అపాయింటెడ్ ఆన్ 1949 December 1 to 1952 March 5. ఈ ఎంకే వెలోడి టైంలో 7th నిజాం అనే అప్పటి 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎంకే వెలోడి టైంలో ఏం చేసిండు? గవర్నర్గా అపాయింట్ అయ్యిండు 7th నిజాం అనేటైన. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎవరు? 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఎంకే వెలోడి బికేమ్ ఫస్ట్ సివిలియన్ సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ 1950 January 26 కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. దెన్ దెర్ వాజ్ నో గవర్నర్. అప్పుడు మనకి గవర్నర్ అనే వారు ఉండాలి కదా మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినాక. అప్పుడు మనం 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని గవర్నర్గా అపాయింట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎంకే వెలోడి ఎప్పుడు వచ్చిండు? 1949 December 1 వచ్చిండు. మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1950 January 26 ఫామ్ అయింది. అట్లా అపాయింట్ చేసుకున్నారు. తర్వాత ఇతని టైంలో కూడా ఏమి మంచిగా జరగలేదు.
ఎంకే వెలోడికి లాంగ్వేజెస్ ఇక్కడ ఉన్న మన లాంగ్వేజెస్ తెలియకపోవడం వల్ల ఎక్కడెక్కడ నుంచో చాలా నాన్ ముల్కీస్ వచ్చినారు. సో చూద్దాం. ఎంకే వెలోడి డోంట్ నో లాంగ్వేజెస్ ఆఫ్ తెలుగు, కన్నడ, మరాఠా. ఇంకా ఎంకే వెలోడికి అలా తెలియకపోవడం వల్ల మనకి లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి, ఫైల్స్ ట్రాన్స్లేట్ చేయడానికి నాన్ ముల్కీస్ అనేవారు మన దగ్గరికి వచ్చినారు. సో అట్లా వచ్చినప్పుడు మనకి ఎక్కడి నుంచి మైగ్రేట్ అయినారు? మద్రాస్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, పంజాబ్, కెనడా, కేరళ. ఇంకా పీపుల్ కమ్స్ టు హైదరాబాద్ ఇన్ హిస్ రూలింగ్ టైమ్. తర్వాత ఇట్లా వచ్చినప్పుడు నార్మల్గా ఉంటారా? ప్లేసెస్ని ఆక్యుపై చేయడం, ల్యాండ్స్ని ఆక్యుపై చేయడం, ఇంకా ఇట్లా ఆక్యుపై చేయడం వల్ల ముల్కీ వాళ్ళు సఫర్ అయ్యేవాళ్ళు. అప్పుడు మనకి భూదాన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1951 ఏప్రిల్ 18కి. సో మనకి భూదాన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951 ఏప్రిల్ 18th రోజు. ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ దానం ఇచ్చింది, భూమి దానం ఇచ్చింది ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి. ఓకేనా? మనకి నార్మల్గా తెలుసు అందరికీ భూదాన్ మూమెంట్ యొక్క ఫాదర్ ఎవరని, ఆచార్య వినోబా భావే. ఈ ఎంకే వెలోడి టైంలో మనకి పీసెంట్ రివోల్ట్ అనేది ఆగిపోయింది. ఎప్పుడు? 1951 అక్టోబర్ 21కి. ఎందుకంటే బై ద రిక్వెస్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ లీడర్ జోసెఫ్ స్టాలిన్. అప్పుడు 1951 అక్టోబర్ 21 రోజు పీసెంట్ రివోల్ట్ మూమెంట్ అనేది ఆగిపోయింది. ముందే ఎంకే వెలోడికి ఇక్కడ మన లాంగ్వేజెస్ అర్థం కాకపోవడం వల్ల ఎట్లా రూల్ చేయాలో, ఇంకా ట్రాన్స్లేషన్స్ అందరు నాన్ మిల్కీస్ వస్తువులు ప్రాబ్లం అంతా అవుతుందని మన సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఒక స్పెషల్ కమిటీని ఆర్గనైజ్ చేసింది ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హైదరాబాద్. దాన్నే ఏడి గోర్వాలా కమిటీ అని అంటాము. ఏడి గోర్వాలా కమిటీ ఎందుకు అపాయింట్ అయింది అని అంటే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఈ కమిటీ ఆర్డర్స్, రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ వాస్ ఫుల్లీ ఫాలోడ్ కమిటీ ఆర్డర్స్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై బూరుగుల రామకృష్ణ యాజ్ మినిస్టర్, లేటర్ బికేమ్ సీఎం అని అందరికి తెలిసిందే. అప్పుడున్న ఏడి గోర్వాలా కమిటీ యొక్క ఆర్డర్స్ కంప్లీట్గా ఫాలో అయింది బూరుగుల రామకృష్ణ. అప్పుడు మనకి బూరుగుల రామకృష్ణ రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవారు. నెక్స్ట్ లేటర్ సీఎం అయినారు. నెక్స్ట్ ఆఫ్టర్ హీ స్టార్టెడ్ తెలుగు మనకు అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, హీ స్టార్టెడ్ వేరియస్ డిఫరెంట్ స్కూల్స్ లైక్ ఉర్దూ అనివచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు స్కూల్స్. హీ స్టార్టెడ్ తెలుగు స్కూల్స్. మెనీ పీపుల్ కేమ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ లైక్ మద్రాస్ టు టీచ్ తెలుగు అండ్ దోస్ హూ డిడ్ నాట్ నో ఆల్సో కేమ్. ఎవరికైతే తెలియని వాళ్ళు వచ్చి చెప్పిళ్ళు, వేరే దగ్గర నుంచి తెలిసిన వాళ్ళు వచ్చి, తెలియని వాళ్ళు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేసిళ్ళు. వీళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి అసలు తెలుగు లాంగ్వేజ్ అంటే ఏంటిదో తెలియదు అన్నట్టు ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పటి నుంచి ముల్కీ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయినాయి. అది ఎప్పుడు? 1952లో. సో నెక్స్ట్ వీడియోలో మనం భూదాన్ మూమెంట్ గురించి చూద్దాం. అండ్ మనకు తెలియాల్సింది ఏంటంటే మనకి ఉర్దూ గురించి 6th నిజాం ఒఫిషియల్గా ఉర్దూ లాంగ్వేజ్ని 1884లో ఒఫిషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినారు. సో 7th నిజాం ఓయూలో ఉర్దూ మీడియం ఎస్టాబ్లిష్ చేసినారు. సో మనం ఈ వీడియోలో జేఎన్ చౌదరి ఇంకా ఎంకే వెలోడి రూలింగ్ గురించి చూసినాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం తెలంగాణ మూమెంట్ని కవర్ చేస్తాను. ఆల్రెడీ నేను సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 పెట్టాను. ఇఫ్ మీరు చూడకపోయి ఉంటే నా ప్లేలిస్ట్లో ఉంది, చూడండి.